స్పష్టంగా బాబు సూపర్ 6 మొదటి హామీ అధ్యక్ష. మీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. మెగా డిఎస్సీ మేము ఏర్పాటు చేస్తున్నాం. 16,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష. టీసీఎస్ తీసుకొచ్చాం, ఆసిలర్ మిత్తల్ తీసుకొచ్చాం. ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,50,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందంలో కుదిరించాం అధ్యక్ష. అది మా ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి. 20 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. చాలా స్పష్టంగా బాబు సూపర్ 6 మొదటి హామీ అధ్యక్ష. మీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. మెగా డిఎస్సీ మేము ఏర్పాటు చేస్తున్నాం. 16,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష. టీసీఎస్ తీసుకొచ్చాం, ఆసిలర్ మిత్తల్ తీసుకొచ్చాం. ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,50,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందంలో కుదిరించాం అధ్యక్ష. అది మా ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి. 20 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. చాలా ఇక ఉదయం కూడా మండలిలో గందరగోళం నెలకొంది. సోషల్ మీడియా అరెస్టులపై వైసీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అలాగే పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే వైసీపీ పీడీఎఫ్ తీర్మానాలు చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. మీ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. మినిస్టర్ గారు చెప్పారు, ఏదైనా ఉంటే సప్లిమెంటరీ అడగండి, లేదంటే మీరు No. Question number 1358 మున్సిపల్ పేరని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు. మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో. మీరు ఉన్నారా హౌస్లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు. గుర్తుపట్టా ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏ నోరు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏ నోరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏ నోరు మాట్లాడాలా? మేము ఏ నోరు మాట్లాడాలా? మా సభ్యులు ఏ నోరు మాట్లాడాలా?
కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగల్ నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టు. సింగల్ నిలబడ్డాడు, పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ నచ్చలేక సభ బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు ఉన్నారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు ఉన్నారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది పేరని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదు అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, నా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో. మీరు ఉన్నారా హౌస్లో? మీరు ఉన్నారా హౌస్లో? మీరు ఉన్నారా హౌస్లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు. గుర్తుపెట్టా, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏ నోరు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏ నోరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాలా? మేము ఏనాడు మాట్లాడాలా? నా సభ్యులు ఏనాడు మాట్లాడాలా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగల్ నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టు. సింగల్ నిలబడ్డాడు, పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ నచ్చలేక సభ బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు ఉన్నారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు ఉన్నారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా.